హలో! అందరూ బాగున్నారా? మనం ఈరోజు తెలుసుకోబోయే విషయం ఒక రహస్యమైన, శక్తివంతమైన నవరాత్రుల విశేషం. అదే వరాహి అమ్మవారి గుప్త నవరాత్రులు. కానీ చాలా మందికి తెలియని, కొంతమందికి మాత్రమే తెలిసి పాటించే మరో ప్రత్యేక నవరాత్రులు కూడా ఉన్నాయి. ఇవే గుప్త నవరాత్రులు. వీటిని ఆషాఢ మాసం శుక్లపక్షంలో జరుపుతారు. ఈ గుప్త నవరాత్రుల్లో ప్రధానంగా పూజించబడే దేవత వరాహి అమ్మవారు. ఆమె విష్ణు వరాహ అవతారానికి శ్రీ స్వరూపం. సప్త మాతృకలలో ఆమె ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఇవి సాధారణ నవరాత్రుల్లా కాదు. గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా, అంతర్ముఖంగా జరుపుకోవాలి. తంత్ర సాధకులు, శక్తి ఉపాసకులు ఈ కాలాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. అర్ధరాత్రి సమయంలో వరాహి అమ్మవారి ధ్యానించడం ద్వారా నెగటివ్ శక్తులన్నీ తొలగించవచ్చని నమ్మకం. ఈ గుప్త నవరాత్రులను పద్ధతిగా పాటిస్తే మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా పెద్ద నమ్మకం కలిగి ఉంటుంది. వరాహి అమ్మవారికి పూజా విధానం తెలుసుకోబోతున్నాం. ఈ 9 రోజుల పాటు వరాహి అమ్మవారికి ఉదయం 4 గంటలకే మంత్ర జపాలు, హోమాలు, సహస్రనామ అర్చనలు చేస్తారు. ఈ పూజా సమయంలో ఇంట్లో అద్భుత శక్తి తరంగాలు అనుభూతి అవుతుంది. ఈ సంవత్సరం అంటే 2025లో గుప్త నవరాత్రులు ఈ సంవత్సరం అంటే 2025లో గుప్త నవరాత్రులు జూన్ 26న ప్రారంభమై జూలై 4 వరకు జరుగుతుంది. ఈ విధంగా పంచాంగ అంచనాలు చెబుతున్నాయి. అమ్మవారికి ప్రీతికరమైన ఎర్రటి పువ్వులు, ఎర్రటి క్రోమోగ్రానైట్, ఎర్రటి చిలకడ దుంపలు నైవేద్యం పెట్టి అమ్మవారిని ప్రార్థిస్తే మనకు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.